ఎంత సిగ్గు! ఎంత ప్రార్థన చేసి ఇంత వాక్యం విని ఇంటికి వెళ్ళగానే పోట్లాడుకొని చెరో పక్కకు తిరిగి పడుకున్నామంటే దీనికంటే దౌర్భాగ్యమైన లైఫ్ ఇంకొకటి ఉంటుందా పిల్లలు? ఇంకెందుకు బతుకుతున్నాం పిల్లలు? మనం ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా, ఒక ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డగా నువ్వు ఇంకొకరికి దారి చూపించాల్సినటువంటి విశ్వాసిగా ఉండవలసిన మనము ఇక్కడ వాక్యం విని ఇంటికెళ్ళి భర్త మీద అలిగి, భార్య మీద అలిగి, అన్నం తినకుండా పడుకొని అటొకళ్ళు ఇటొకళ్ళు తిరిగి పడుకొని ఇంకా మన బిడ్డలు ఏం బాగుపడతారు పిల్లలు? మన ఇద్దరిని చూసి మన బిడ్డలు ఏమి నేర్చుకుంటారు పిల్లలు? ఇలాంటి తల్లిదండ్రులను చూసి బిడ్డలు ఏమి నేర్చుకుంటారు పిల్లలు? ఇదా మన క్రైస్తవ అనుభవం పిల్లలు? దీని కొరకు పిల్లలు ప్రభు మనల్ని పిలిచింది.